ఓకే, చాముండేశ్వరి గారు నమస్తే అండి. శోధనకు పరిశోధనకి ఏమైనా తేడా ఉందా చెప్పమంటున్నారు కదా. శోధన అంటే అంతరంగంలోనండి, మన లోపల మనం చేసేది. శోధించటం అంటే వెతుక్కోవడము. ఆ వెతుక్కుంటూ మన లోపల మనం వెతుక్కుంటమే శోధన. ఈ మన లోపల మనం వెతుక్కోవటం అంటే ఏంటి, అంతరంగ ప్రయాణం అంటారు. ఏంటి అని అంటే కనుక అసలు ఎలా చేయాలి అంతరంగ ప్రయాణం? ఎక్కడికైనా వెళ్ళాలంటే రిక్షాలోనో ఆటోలోనో లేకపోతే ఫ్లైట్లోనో వెళ్తాం. బట్ మన శరీరం లోపలికి మనం ఎలా వెళ్ళాలి, ఎలా ఈ శోధన కోసం అంతరంగ ప్రయాణం ఎలా చేయాలి అంటే కనుక ఒకే ఒక్క వెహికల్ అండి, చాలా అద్భుతమైన వెహికల్. ఇంక ఈ వెహికల్ కన్నా అద్భుతమైనది భగవంతుడు ఇంకేం సృష్టించలేదేమో బహుశా, లేకపోతే ఇంకా ఆయన పరిశోధనలో ఉన్నారేమో. అదే వెహికల్ శ్వాస. ఈ శ్వాస అనే వెహికల్ని పట్టుకొని మీరు మీ లోపలికి ప్రయాణం చేయండి. మీ లోపల కణజాలాన్ని పలకరించండి, శరీర భాగాలను పలకరించండి. మీ లోపల ఉన్న మీరు అనే మిమ్మల్ని పలకరించుకోండి. మిమ్మల్ని మీరు చూడటానికి ప్రయత్నం చేయండి. మీతో మీరు మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేయండి. మీ శరీర భాగాలన్నిటితో మాట్లాడుకుంటూ ఆప్యాయతతో ప్రేమతో పలకరించండి, ఆలింగనం చేసుకోండి మిమ్మల్ని మీరు. అదే శోధన. మీకు మీరే దేన్నైనా సరే ఎదుర్కోగల శక్తిని పొందేటట్టు చేసేదే శోధన. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనము తెలుసుకుంటున్న నాలెడ్జ్ని బట్టయితే ఇండిపెండెంట్గా బ్రతికే బ్రతుకులు ఇప్పుడు మనకి వస్తూ ఉన్నాయి, వచ్చాయి కూడానండి. డిపెండెంట్ జీవితాలు ఇక మనకు అక్కర్లేదు. ఎప్పుడు పారాసైట్గా ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు, ఏదో ఇస్తారు, ఏదో చేస్తారబ్బా. ఈ వెతుకులాటతోటి జీవితంలో సగభాగము సరిపోతున్నదండి. అలాంటి బాధ లేకుండా, సమస్య లేకుండా ఇప్పుడు వస్తున్న ఎనర్జీస్ని బట్టి శక్తానుసారంగా మనకి మనమే శక్తిమంతులమే అని మనము శోధన చేసుకోవాలి. ప్రతి శరీర భాగాన్ని, మన ఇంద్రియాలని మనము శక్తివంతం చేసుకుంటూ ఉండాలి. మాట్లాడాలండి వాటితో. ఏదైనా సరే ప్రేమగా మాట్లాడండి. ఒక నొప్పి వచ్చిందంటే దాన్ని శోధించండి. అసలు నొప్పి ఎందుకు వచ్చింది, ఆ రోగం ఎందుకు వచ్చింది, ఆ అనారోగ్యం ఎందుకు వచ్చింది, దానివల్ల మీరేమీ దరిద్రాన్ని వదిలించేసుకుంటున్నారు, ఏ ఆనందానికి మీరు సోపానం వేసుకుంటున్నారు. ఇలా మీకు మీరు శోధన చేయాల్సిందే. ఇలాంటి శోధన ఎక్కడైనా ఉంటే సాధనతో అక్కడ సిద్ధి ఉంటుందండి. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరం కూడాను ఇప్పుడు ఇంకా బానిస బ్రతకొద్దండి. బానిస బ్రతుకంటే ఎవరో ఏదో చెప్తారు, ఎవరో ఏదో ఇస్తారు, ఎవరి ద్వారానో మనకి ఏదో వచ్చేస్తుంది, ఎవరో చెప్తేనే మనకి తెలుస్తుంది అనేది ఇక మర్చిపోవాలి. ఇక దాన్ని తీసి డస్ట్బిన్లో పడేయాలి. ఈ ఓల్డ్ ఎనర్జీ, ఈ ఓల్డ్ అండ్ బోల్డ్ వర్డ్స్ అన్నిటినీ తీసి డస్ట్బిన్లో పడేయాలండి. నేను సాధించి తీరాను, నాకు తెలుసు, నేను ఇప్పుడు ఇలా చెయ్యాలి, నేను ఇప్పుడు ఇలా చేయకూడదు, నేను ఈ శరీర భాగాన్ని ఇలా శక్తివంతం చేసుకుంటూ ఉండాలి. నా శరీర భాగం ఒకటి వీక్గా ఉంటే మరొక శరీర భాగానికి శక్తినిస్తుంది. ఈ సత్యం నేను తెలుసుకుంటున్నాను. నా శరీరము, నా శరీర భాగాలు, నా కణజాలము, నేను నాకు నేనే. మాస్టర్స్ ఇక్కడ నేను అంటే అది ఒక అహంకారం కింద తీసుకోకూడదుమండి. మనం ఇక్కడ అవసరానికి ఆ పదం వాడుతున్నాము. నాకు నేనే సిద్ధింప చేసుకోగలను అనే ఒక యోచన రావటమే శోధన చేయడం అండి. ఆ శోధన ఎప్పుడైతే మీరు చేస్తారో అది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కడైనా సరే పెయిన్ వస్తుంటే ఆ పెయిన్ని ప్రేమించండి. ఐ లవ్ యూ రా బంగారు తల్లి, ఎందుకు వచ్చావు, దేన్ని వదిలించేస్తున్నావు, ఓకేరా బాబు, నీ పని నువ్వు చేసేసుకో, నా పని నేను చేసుకుంటాను, రమణ మహర్షుల్లాగా ఉంటే కనుక
మన శోధన పూర్తయినట్టండి. ఇది నాలాగా మాటలు చెప్పేసి చేతల దగ్గరికి వచ్చేటప్పటికి అన్నాం అనుకోండి, అప్పుడు మాటల వరకే అవుతుంది. సో ఫ్రెండ్స్, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. ఎవ్వరికి ఏ సాయమో చేయరండి. నా 12 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో, నా 51 సంవత్సరాల భౌతిక జీవన ప్రయాణంలో నేను తెలుసుకున్నది, అందరూ ఉన్నట్టే ఉంటారు, అందరూ శక్తిమంతులనే చెప్తారు, అందరూ గొప్పవాళ్ళమనే చెప్తారు, అందరూ మేము ఏదైనా చేస్తామని చెప్తారు. కానీ అవసరం వచ్చేసరికి షూట్ చేస్తే బర్డ్స్ అన్నీ ఎట్లా పోయి ఉంటాయో, అక్కడ ఖాళీ ఎలా మిగులుతుందో అలానే ఉంటుంది. నో బడీ విల్ హెల్ప్ అస్. మనకి మనమే సాయం చేసుకోవాలి, మనల్ని మనమే శోధన చేసుకోవాలి, మనల్ని మనమే సాధించుకోవాలండి. సాధించుకోవాలంటే శోధన చేసే తీరాలి. భగవంతుడి దయ, భగవంతుడి భిక్ష, భగవంతుడిని అడుక్కోవటం మానేయాలి. భగవంతుడు అంటే భరించేవాడే భగవంతుడు. ఎన్నని భరిస్తాడండి? ఇంకా భరిస్తూ పోవటం ఆయనకి బోరు కొట్టదా? ఏంటి ఈ అడుక్కోవటం, నేనేంటి భరించటం అని కూడా అడుక్కోవటం నామోషి కదా ఈ చాలా సందర్భాల్లో. మరి ఎవ్వరూ వినరనా? ఆ పిచ్చి మహారాజు మాట్లాడనా? ఆయన అన్నీ అడిగేసుకుంటూ అడుక్కుంటూ ఉంటాము. అది మానేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, నాకు ఏదో చేస్తాడు, నాకు చేయగలిగింది భగవంతుడే అన్న భావనని తీసేయడమే శోధన చేయటం అంటే. నేనే భగవంతుణ్ణి, నేనే అన్నీ శోధించుకోగలను, అన్నీ సాధించుకోగలను, అన్నీ సిద్ధింప చేసుకోగలను అని మనకి మనము తెలుసుకొని దాన్ని మనము ఆచరణలో పెట్టినట్లయితే దాన్నే శోధన అంటారండి. పరిశోధన. శోధన తర్వాతే పరిశోధన వస్తుంది. ఇది శోధన అంటే థియరీ అండి. పరిశోధన అంటే మాస్టర్స్, పరిశోధన అంటే థియరీ, శోధన అంటే ప్రాక్టికల్స్ అండి. ఎందుకంటే పరిశోధించటము, దేన్ని పరిశోధించాలి అసలు? దేన్ని పరిశోధిస్తే మనకి శోధన అంటే ఏంటో అర్థమవుతుందో తెలుసుకోగలగాలి. దేన్ని పరిశోధిద్దాము, దేన్ని పరిశోధించాలి, అసలు దేన్ని మనం తెలుసుకోవాలి, దేన్ని తెలుసుకొని ఏం చెయ్యాలి అనేది పరిశోధన. ఈ పరిశోధన అనేదండి, ఎవరు ఏంటి చెప్తున్నారు అది కరెక్టేనా, ఓకే అది కరెక్టో కాదో దానికి మనం టిక్ పెట్టేసుకోవాలి. ఇది చెయ్యమంటున్నారు, ఓకేనా, ఇది కరెక్టా రాంగా, ఓకే టిక్ పెట్టేసుకోవటండి. ఇది చెయ్యాలి, ఓకే, ఇది పరిశోధన. వాళ్ళ మాటల్లో ఎంత నిజముంది, నిజాయితీ ఉంది, అది ఆచరించుకొని చూసుకుంటే పరిశోధన. దాన్ని ప్రాక్టికాలిటీ చేయాలి, దాన్ని అనుభూతించాలి, దాన్ని అనుభవించాలండి. అప్పుడు అది పరిశోధన అయిపోతుంది. ఇప్పుడు పరిశోధనలో చూడండి, సైంటిస్టులు వాళ్ళు ఒక ఎలికిని ఏవో ఒక మూగజీవులన్నిటిని తీసుకొచ్చి వాటిని పెట్టేసి చేస్తారు. నేను బాటనీ స్టూడెంట్ని, అప్పుడు నేను కాక్రోచ్ని, మరి అది ఫ్రాగ్ని కూడా చేశానండి, ఎర్త్వామ్ని కూడా. అప్పుడు తెలియలేదుగా మాస్టర్స్, నాకు మామూలుగా చేయటము అనేది తెలిసింది, కానీ అప్పుడు నేను పరిశోధనలోనే ఉన్నాను కానీ శోధనలో లేను. శోధన అంటే ఆధ్యాత్మికం, పరిశోధన అంటే భౌతిక జీవితం. ఈ భౌతిక జీవితంలో ప్రతిదీ కూడా అనలైజ్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా అనుభూతి చెందాలి. అనుభూతి చెంది, ఓ ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదా, ఇది ఈ ఇది తింటే ఇదవుతుందా, అది తింటే అదవుతుందా, ఇది తినకూడదా, ఇదే తినాలా, ఇది తింటే ఇంత హాయిగా ఉంటుందా, ఇలాగ మనము బేరీస్ వేసుకుంటూ దాన్ని ప్రాక్టికాలిటీ చేసుకుంటూ అనుభూతిస్తూ అనుభవిస్తూ వెళ్ళటమే పరిశోధన. నిప్పు కాలుతుంది, ఓ నిప్పు కాలుతుందటండి అంటే ఎలా ఉంటుంది? నిప్పులో ఏలు పెడితే ఎలా ఉంటుంది? అది పరిశోధన. ఇప్పుడు సీతాయనం ఉందండి, మనకి సీతమ్మ వారు అక్కడ
అక్కడ లంకలో ఎన్నో కష్టాలు పడినట్టు సినిమాల్లో చూసాం. రామాయణం చదివినప్పుడు ఇంతవరకే మనకు తెలిసింది. ఇప్పుడు సీతాయనం వచ్చి మనకి తెలియని మరొక ప్రపంచాన్ని పరిశోధించి మనకు అందించింది. అంటే అక్కడ ఆమె ఏమి అందుకున్నది, ఏం పొందింది, ఎలా జీవనం సాగించిందో ఆ పరిశోధన అంతా కూడా ఈరోజు మనం సీతాయనం బుక్ ద్వారా తెలుసుకుంటున్నాము. అండ్ వన్ థింగ్ అండి, మనం మాట్లాడే మాటని పరిశోధించాలి. ముఖ్యంగా మాట చాలా ముఖ్యమండి. వినయం కావాలి. వినయమే విజేతను చేస్తుంది. విజేత అనేది అవ్వాలి అంటే మన వాక్క్షేత్రం కరెక్ట్గా ఉండాలి. వినయం కావాలి. ఎదుటి వాళ్ళని ఎప్పుడూ కూడా కించపరచకూడదు. వాళ్ళని ఎప్పుడూ కూడా తక్కువ చేయకూడదు. అలా చేస్తే ఎలా ఉంటుందో జీవితంలో ఒకసారి ఎదుర్కోవటమే పరిశోధన. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఒక ఆవిడ అసలు నోరు తెరిచిందంటే పిచ్చి మాటలు అందరినీ పిచ్చి పిచ్చిగా తిట్టేస్తూ ఉంటుంది. అదేదో తను ఒక పెద్ద పతివ్రత అయినట్టు తను ఏదన్నా అనంగాల్ని ఎదుటి వాళ్ళకి అది శాపమైపోయి వాళ్ళు భస్మం అయిపోతారన్నట్టు ఆ లెవెల్లో తిట్టుకెళ్ళిపోతుంది. ఈరోజు ఆమె జీవితంలో తిరుగులేని ఎదురు దెబ్బ తగిలిందండి. ఆమె కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే ఆమె నోటి వల్లే, ఆమె వాక్కు వల్లే ఆమె ఈరోజు పరిశోధన చేసుకుంది. నేను ఆ రోజు నా నోరు పారేసుకున్నా. ఈరోజు నా జీవితంలో ఈ శూన్యాన్ని నేను పొందాననే పరిశోధన. ఒకరోజు మనం చేసింది మరొక రోజు మనం అనుభవించేదే పరిశోధన. ఎవరికి మనం ఏది చేస్తామో మాస్టర్స్ అది తప్పనిసరిగా మనం అందుకుంటాము. ఇంకొక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చాలా చెప్పుకోవచ్చండి. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. అన్న కూతుర్ని ఎత్తుకోవటమే అతను అసలు మనం చూడలేదు. ఆ పాపాయి అసలు చాలా అందంగా ఉంటుంది. అసలు చాలా మంచి పిల్ల కూడానండి. అలాంటి పిల్లకి చేత్తో ఒక చాక్లెట్ ఇవ్వటం కానీ, ఇదిగోని ఒక గిఫ్ట్ ఇవ్వటం కానీ చెయ్యకపోగా పసిపిల్లగా ఉన్నప్పుడు ఉయ్యాల్లో ఊపుతుంటే వాళ్ళమ్మ ఆ ఉయ్యాలు దాచేసాటండి. ఈరోజు ఆ అబ్బాయికి సంసారమే లేదు, పసివాళ్లే లేరు ఇంట్లో పారాడటానికి. భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే అన్న భార్యని మాటలతో చేతులతో హింసించాడు అతను. ఈరోజు ఆ పరివసానమే పరిశోధన. ఈరోజు పరివసానం అనుభవిస్తున్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్స్ అండి, లైఫ్లో నిజంగా చూస్తున్నవి. పత్రికారు అంటారు దీనివల్లే అని అనొద్దంటారు. కరెక్టేనండి. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ అవసరమైంది మనం చూస్తున్న జీవితాలు దీనికి బేరీజ్ వేసుకుంటే ఇవి బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకోగలుగుతున్నాము. నిజం మాస్టర్స్, ఏదో ఒకరోజు మనం అనుభవించే తీరతాము. ఒక వ్యక్తిని మనం ఏ విధంగా అయితే బాధిస్తామో మరి మనం ఇంకొకసారి బాధించబడతాము, వేధించబడతాము. ఇవన్నీ పరిశోధనలే. సో ఇప్పుడు శోధన అవసరమా, పరిశోధన అవసరమా? పరిశోధన నుండి శోధనలోకి వెళితే మనం ఏమి సాధిస్తాము అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్నే మీరు వేశారు. థ్యాంక్ యూ అండి.